శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతియే నమః. టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధి తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు, సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 3 పాదాల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 2 పాదాల వారు, మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ, మకర మాసంలో జన్మించిన వారందరికీ, మకర రాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1గా చెప్పడం జరిగింది. తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ సంవత్సరమంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా మేషరాశిలోను వృషభ రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల చతుర్థ భావంలో ఒక 50% శుభ ఫలితాలని, పంచమ భావంలో ఎక్కువ శుభ ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా ఈ సంవత్సరము మకర రాశి వారికి 50% శుభ ఫలితాలు గురువు నుంచి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనగా వీరి ఆలోచనలు కొన్ని పంచమ భావంలో గురువు సంచరించే కాలంలో ఆ ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా సమాజంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు. విద్యార్థులకి నూతన విద్యా అవకాశాలు రావడానికి కూడా ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు 2024 జూన్ 1 వరకు కూడా తృతీయ భావం అయినటువంటి మీనరాశిలోను, 2024 ఆగస్టు 8 నుంచి అక్టోబర్ 20 వరకు షష్టమ భావం ఉన్నటువంటి మిథున రాశిలోను ఈ కుజుడు సంచారం కొనసాగడం వల్ల 50% కుజబలం వీరికి ఉంటుంది ఈ మకర రాశి వారికి అని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ భూములకు సంబంధించి శుభఫలితాలు అనగా అధిక ఉత్పత్తులు, లాభాలు, భూములు కొనుగోలు విషయంలో కానీ అమ్మకం విషయంలో కానీ లాభాలు, వాహనాలు కొనుగోలు విషయంలో కానీ, కోర్టు వ్యవహారాల్లో వీరికి అనుకూల వాతావరణం కానీ, కొన్ని వివాదాలు పరిష్కరించేటువంటి సందర్భాల్లో ఈ కుజుడు పూర్తిగా వీరికి 50% శుభఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక తృతీయ భావంలో రాహు సంచారం పూర్తిగా 100% శుభఫలితాలను ఇస్తుంది. మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ సంవత్సరం అంతా కూడా ఈయన అలాగే ఆ రాహు సంచారం మీనరాశిలో కొనసాగుతుంది. కనుక విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం వల్ల వీరు కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించుకోగలుగుతారు. ధైర్యంగా వీరు చేసే కార్యక్రమాలు విజయవంతంగా శుభఫలితాలను పొందగలుగుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా మంచి ఫలితాలు వీరు పొందగలుగుతారు. 100% రాహు వీరికి శుభఫలితాలను ఈ సంవత్సరం అందిస్తున్నాడు. ఇక అష్టమాధిపతి అయినటువంటి రవి భగవానుడు 2024 జూన్ 15 నుంచి జూలై 15 వరకు షష్టమ భావంలో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు. ధైర్యంగా ఈ మాసంలో వీరు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అధికారుల యొక్క అభినందనలను పొందగలుగుతారు. అలాగే 2024 అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల అనగా తులా, వృశ్చిక రాశుల్లో రవి సంచారం కొనసాగడం వల్ల ఆ రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిచేసే వారికి అధికారుల అభినందనలు, ప్రభుత్వం నుంచి ఆదాయము, తండ్రి నుంచి ఆదాయము అందుకోగలుగుతారు. ఇక ద్వితీయ భావంలో శని భగవానుడు ఏలినాటి శని ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అలాగే భాగ్యంలో కన్యారాశిలో కేతు సంచారం వీళ్ళని ఇబ్బందికరంగా కనిపిస్తుంది. అనగా ద్వితీయ భావంలో సంచరించేటువంటి శని భగవానుడు ఆయన వక్రించి తన జన్మరాశి వైపు కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏలినాటి శని ప్రభావం అని చెప్పవచ్చు. అలాగే భాగ్యభావంలో కన్యారాశిలో కేతు సంచారం వీరికి కాస్త నిరాశను కలిగించేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా ఈ మకర రాశి వారు శని భగవానుడు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి శని భగవానుడికి సంబంధించినటువంటి శనీశ్వరుని ఆలయాలను దర్శించుకోవడం. ఇప్పుడు మనకు తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు అనేటువంటి క్షేత్రంలో శనీశ్వర ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. అలాగే మహారాష్ట్రలో శనిసింగనాపురం అన్నటువంటి మరొక శనీశ్వరుని ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. మన ఆంధ్ర రాష్ట్రంలో మందవల్లిలో కూడా శనీశ్వరుని ఆలయం ఉంది. అంత దూరం వెళ్ళలేని వారు శనివారం రోజు పరమేశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి ఈ శని దోషం నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక భాగ్యభావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణపతి స్వామికి ధూప, దీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గణేశాష్టకం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల శని దోషం నుంచి, ఈ కేతు దోషం నుంచి బయటపడి మరింతగా మంచి ఫలితాలను పొందడానికి ఈ మకర రాశి వారికి అవకాశం ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.